నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా నాన్న నుంచి సమస్య వచ్చిందండి. మీ నాన్నగారి నుంచా? 3 సంవత్సరాల పాప ఉన్నది. కానీ మా నాన్న కొద్ది రోజులు అయినాక మా చెల్లెనిచ్చి మా ఆయనకు ఇస్తా అన్నాడు. మీ చెల్లిని కూడా మీ ఆయనకే ఇచ్చి పెళ్లి చేద్దామని మీ నాన్న అనుకున్నాడా? మీ చెల్లికి ఏమైనా అవిటితనం ఉందమ్మా? అంటే ఏమన్నా కొంచెం అవుతానం ఏం లేదు, కొంచెం కళ్ళు కొంచెం. మీ చెల్లిని కూడా అడిగావా? అడిగిన ఏంది ఇట్లా బావ ఇదే మాట అంటుండు, నాన్న ఇదే మాట అంటుండు, మరి ఏంటమ్మా మరి నువ్వైనా ఏదైనా కరెక్ట్గా చెప్పు నాకు. లేదక్క బావ చేసుకుంటా నేను అని అన్నది. ఓయమ్మ, వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి నా మీద ఇలా టార్చర్ పెడతారు మేడం. కాదమ్మా, వీళ్ళ ముగ్గురు ఒక మాట అనుకోవడానికి ఏదైనా వర్షం కురిసిన రాత్రి ఏమైనా జరిగిందా? మీ చెల్లికి మీ ఆయనకి ఏమైనా సంబంధం ఉందా ముందు నుంచి? ఏమో సార్, నాకు అంత తెలియదు. మా ఆయన నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. చక్కగా 2 కూతుర్లని బంగారాల్లా పెంచారు, పెద్ద కూతుర్ని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. ఏంటండి ఇప్పుడు ఇది? ఏం చేసే ఫస్ట్ నుంచి కూడా మాకు ఇతనితో ఎటువంటి ఇబ్బంది లేదు మా. అరే ఫస్ట్ నుంచి కాదు, ఎప్పటి నుంచి లేదు. ఇదే మార్కెట్కి తీసుకెళ్ళటము, బావ మరదలు ఉంటారు కదా, బండిలో తీసుకెళ్ళటము, రావటము, పోవటం, ఇట్లా వాళ్ళిద్దరు ఇష్టపడిపోయినారు. అదే వీళ్ళిద్దరు ఇష్టపడ్డారా? అవును మేడం. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి పెరిగాము. అలానే కలిసి ఒకరిని పెళ్లి చేసుకుంటారా? ఆయన వయసు అయిపోతుంది కాబట్టి నువ్వు తండ్రి పాత్ర తీసుకుని ఆ పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా. నేనే చేసుకుంటాను అనటం ఏంటి? నాకన్నా మా వైఫ్ నాకన్నా ఏజ్ లో పెద్దదిలాగా కనపడుతుంది మేడం. ఎవరు మీ వైఫ్? అవును మేడం. మార్కెట్ కి అది మేమిద్దరం కలిసి వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళాలని వెళ్ళేటప్పుడు మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా బండి మీద అలా వెళ్తుంటే మీరిద్దరు బాగుండరు జోడి అని అంటాం. సరే ఇక్కడ దాకా వచ్చారు కదా మేడం, చెప్తున్నానండి. వేరే ఉద్దేశం అయితే ఏం లేదు, కానీ హక్ చేసుకుంటాం అలాంటివి జరిగినాయి మేడం. ఏదో 100 మంది మగాళ్ళు వచ్చి క్యూ కట్టేసి 100 మంది గుడ్ బై చెప్పేసినటువంటి ఆలోచనతో మీకు మీరుగానే అభద్రతను ఊహించేసుకుని మీకు మీరుగానే రవలి జీవితం నాశనం అయిపోద్ది అనుకుని ఇతనికి ఇచ్చి కట్టబెట్టాలని అనుకోవటం ఎంత పిచ్చితనం అండి ఈరోజు నాగేశ్వరరావు గారు. అమ్మాయి ఎవరికి సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తావు? 7 ఏళ్ల నుంచి నరకం పడుతుంది ఆ పిల్ల. 7 ఏళ్ళు డ్రామా ఆడేస్తున్నారు మీరిద్దరు కలిపి. ఎలా అయినా అమ్మాయిని ఒప్పించాలనుకుంటున్నారు, కానీ ఆ పిల్లకి వేరే పెళ్లి చేయాలని అనిపించదా నీకు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.